ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి అంటే ఒక తీవ్రవాది ఇంటి మీద ఏ విధంగా దాడి చేస్తారో, ఎంతమంది పోలీసులు ఎంతమంది అధికారులు వచ్చి ఆ తీవ్రవాదిని పట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారో, అదే విధిలో అదే పద్ధతిలో సుమారు ఒక 30 మంది పోలీసులు మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా మాకు ఇది వచ్చింది, పై స్థాయి నుంచి ఎస్పీ గారు మాకు ఇంటిమేషన్ ఇచ్చారు, ఇల్లు సోదా చేయమని చెప్పారని చెప్పడం జరిగింది. ఒక చెక్కు కానీ, ఒక ప్రామిసరీ నోటు కానీ, ఒక కాల్ మనీకి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు కూడా మా ఇంట్లో దొరకలేనటువంటి పరిస్థితి. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని దీంట్లో ఇరికిస్తే ఇది పక్కదోవ పట్టిద్ది, మాకున్నటువంటి మీడియా ద్వారా మేము దాన్ని పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకుని డైల్యూట్ చేయొచ్చనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి కనపడతా ఉంది. నేను ఒకటే చెబుతున్నా, నా మీద దాడి చేసినా, నా వ్యాపారాలు మూపించినా, లేకపోతే నాకు సంబంధించి ఎటువంటి కేసులు మీరు బనాయించినా సరే, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ప్రయాణం చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారితోనే నా జీవితం నా రాజకీయం నడిచిద్దని చెప్పేసి నేను గట్టిగా చెబుతా ఉన్నాను. మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాడని మరి వాళ్ళు మనోహర్ నాయుడు మీదకి టార్గెట్ చేసి ఈ రకంగా పోలీసులను ఉసిగొలిపి వాళ్ళు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. గుంటూరులో నీకు నిజంగా గుంటూరు నగరంలో కానీ జిల్లాలో కానీ నిజంగా నువ్వు ఈ వడ్డీ వ్యాపారాన్ని, ఈ అక్రమ వ్యాపారాన్ని అరికట్టదలుచుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల చుట్టూతో ఉండేటువంటి వాళ్ళు వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళ దగ్గరే తిరుగుతూ ఉన్నారు. ఈనాటికి తెలుగుదేశం పార్టీ మంత్రి ఈ జిల్లాలో వడ్డీ వ్యాపారస్తులకి అండగా ఉన్నాడు. ఇవాళ ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరక పుయ్యాలా, జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో కలుస్తున్నారు కాబట్టి మీ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది ఈ వ్యాపారాల్లో కూరుకుపోయారనే ఒక అపవాదును వేయడానికి సంబంధించి ఇవాళ పోలీసులు కావాలనే పోలీసులు మనోహర్ నాయుడు గారిని ఎన్నుకొని వారి ఇంటిని రైడ్ చేసినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఏదో కాల్మనీ వ్యవహారంలో పీకల లోతు మునిగిపోయిన తెలుగుదేశం వారిని రక్షించే ఉద్దేశంతో ఒక కుట్రతో మనోహర్ నాయుడు గారి ఇంటి మీద రైడ్ చేయడం అనేది చాలా బాధాకరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం పోలీస్ వారిని, మీకు ఇంటెలిజెన్స్ ఉంది, మీ దగ్గర ఎస్పీ ఉంది, మీరు ఎందుకు నిజమైనటువంటి కాల్మనీ వ్యాపారస్తులను పట్టుకోలేకపోయారు? సంబంధం లేని మా నాయకుడు రాబోయే రోజుల్లో ఒక మంచి నాయకుడిగా ఎదగాల్సినటువంటి మనోహర్ నాయుడు ఇంటి మీద దౌర్జన్యం చేస్తే మీ ఇంటెలిజెన్స్ ఏమైపోతా ఉంది?